మా వాళ్ళ ఆట తీరే వేరు. టెస్టులు, వన్డేలు, టీ20లన్న తేడాలు ఉండవు. ధనాధన్ బాదుడే. మా వాళ్ళ వేగానికి భారత బౌలర్లు ఎటుపోతారో అలాగే అభిమానులు ఏమైపోతారోనంటూ భారత పర్యటనకు వచ్చే ముందు ఇంగ్లాండ్ బ్యాటర్ల గురించి ఆ దేశ మాజీ క్రికెటర్లు వాగిన మాటలివి. తీరా ఇక్కడికి వచ్చాక అంతా రివర్స్ లో జరుగుతుంది. బస్బాల్ వీరులు కాసేపు మెరుపులు మెరిపిస్తున్నా ఆ తర్వాత తోక ముడుస్తున్నారు. నాగపూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో సరిగ్గా అదే జరిగింది. అంతకు ముందు 5 టీ20ల సిరీస్ లోను 4-1 తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక నిన్న నాగపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆరంభంలో ఇంగ్లీష్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 43 పరుగులు, బెన్ డెకెట్ 32 పరుగులతో టీ20 తరహాలో చెలరేగిపోయారు. వాళ్ళ కొట్టుడు చూస్తే ఇంగ్లాండ్ జట్టు 350 స్కోరు దాటడం ఖాయమనిపించింది. అయితే గడిచిన ఓ గంట తర్వాత చూస్తే 250 దాడతారా అని అనిపించింది. మొత్తానికి ఇందులో ఏమీ జరగలేదు. 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడకుండానే ఇంగ్లాండ్ బ్యాటర్లు చాప చుట్టేశారు. 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు 4 వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఆరంభంలో రోహిత్ శర్మ, జైస్వాల్ నిరాశపరిచిన ఆ తర్వాత వచ్చిన ముగ్గురు బ్యాట్స్మెన్లు అర్ధశతకాలు బాదారు. శుభమన్ గిల్ 87, శ్రేయస్ అయ్యర్ 59 పరుగులు, అలాగే అక్షర్ పటేల్ 52 పరుగులతో హాఫ్ సెంచరీలు చేశారు. మొత్తానికి 38.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ వ్యాఖ్యానించాడు. తొలి వన్డే ఓటమి తీవ్ర నిరాశ గురి చేసింది. పవర్ ప్లేలో మాకు అద్భుతమైన ఆరంభం దక్కినా ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకోలేకపోయాం. వరుసగా 4 వికెట్లు కోల్పోయి భారీ స్కోరు సాధించలేకపోయాం. మరో 40 నుంచి 50 పరుగులు చేసి ఉంటే గెలిచే అవకాశాలు ఉండేవని జోస్ బట్లర్ అన్నాడు. మేము టీమిండియా వికెట్లు తీయడం కంటే కూడా పరుగుల్ని నియంత్రించే విధంగానే ప్రణాళికలు రచించాం. అప్పుడు ప్రత్యర్థిని ఒత్తిడిలో ఉంచి మూమెంటం అందుకోవాలనుకున్నాం. దానికి తగ్గట్లుగానే మా బౌలర్లు మంచి ఆరంభం అందించారు. స్టార్టింగ్ లోనే 2 వికెట్లు తీసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టారు. కానీ శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ల అసాధారణ బ్యాటింగ్ మా విజయ అవకాశాలను దెబ్బతీసింది. వారి మెరుగైన భాగస్వామ్యం మా ఓటమిని శాసించిందని జోస్ బట్లర్ అన్నాడు. తర్వాత మ్యాచ్ లో మెరుగ్గా ఆడాలనుకుంటున్నాం. సిరీస్ ను కోల్పోనివ్వకుండా రెండో వన్డేపై గెలిపే దిశగా ముందుకు అడుగులు వేస్తామని జోస్ బట్లర్ అన్నాడు.